అంటే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారిని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిన్న మధుసూదన్ యాదవ్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడితే మా ఎమ్మెల్యే కమిషన్లు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి, పోర్టులో పనులకు అడ్డుపడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు కానీ తలుచుకుంటే ఈరోజు పోర్టులో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. 15 నెలలు అయితే ఒక్క నిరుద్యోగులు కూడా పోర్టులో చేర్చుకున్న పరిస్థితి లేదు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పిచ్చి పిచ్చి మాట్లాడితే అవినీతికి కేరాప్ అడ్రస్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమ్మటే ఆ రోజు రావూరు గ్రామ రైతులకు 16 లక్షలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవార్డు ప్రకటిస్తే, ఒకసారి జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవోని మార్చాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి అయినా కానీ మా నాయకుడు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ హామీ ఇచ్చిన మాట తప్పకుండా ఆ అవార్డు 20 లక్షల రూపాయలు ఈరోజు రావూరు రైతాంగానికి ఒక ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అలాగే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి కృషి ఎంతో ఉందని చెప్పి కూడా ఈ పత్రికగా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆనాడు టీడీపీ నాయకులు పోర్టులోకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. రావూరు కానీ చేవూరు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు పోర్టును అడ్డం పెట్టుకొని చెరువుల్లో గ్రావెల్ మొత్తం తువ్వేసిన పరిస్థితి కూడా మనందరం చూసాం. తూములు ఒక లెవెల్కు ఉంటే అంతకన్నా 5-6 అడుగులు లోతుకు తీసుకెళ్లి ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులదని చెప్పి కూడా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం. రోడ్డు విషయంలో, రామాయపట్నం పోర్టుకు పోయే రోడ్డు విషయంలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళని మభ్యపెట్టి మీకు డబ్బులు ఎక్కువ మొత్తం ఇప్పిస్తాం రైతాంగానికి అని చెప్పి రోడ్డు వేసిన తర్వాత రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పి కూడా ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అప్పుడు ఉన్న ప్రతి నాయకుడు, రామాయపట్నం పోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు రామాయపట్నం పోర్టులో కమిషన్లు తీసుకున్నది నిజం కాదా? అలాగే ఆర్ఎన్ఆర్ కాలనీ విషయంలో వాళ్ళ భూములు తీసుకొని, వాళ్ళ ఇల్లు తీసుకొని మీరు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయకుండా వాళ్ళని గాలికి వదిలేస్తే మన కూటమి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెంకి ఈరోజు ఆర్ఎన్ఆర్ కాలనీలో ఇల్లు కట్టించి వాళ్ళ సమస్య క్లియర్ చేసిన నాయకుడు మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారని కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి వర్యులు కానీ ఒకటే సవాల్ ఇస్తున్నాం. మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కానీ అవినీతి చేశాడని చెప్పి, మేము చేయలేదు అని చెప్పి మీరు చేశారంటారు కాబట్టి ఎక్కడికైనా సవాలుకి సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధం. మీకు దమ్ముంటే బహిరంగ చర్చకి రమ్మని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఏదో పిచ్చి కారు కోతలు కూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా ఎమ్మెల్యే గారు నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి కూడా ప్రతి గ్రామంలో, కందుకూరు నియోజకవర్గంలో సొంత డబ్బులు కూడా వెచ్చించి ఆ రోజు ప్రతిపక్షంలో సొంత డబ్బులు కూడా పెట్టి కొన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసిన పరిస్థితి కూడా చూసాం. మీరు కనిగిరిలో దోచుకొని, నెల్లూరులో దోచుకొని ఇక్కడ ఏదో అవినీతి చేశారని చెప్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి పత్రిముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మద్దసాని నవీన్ కృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. నిన్న కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగినటువంటి మీడియా సమావేశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే గుడ్లూరు మండలానికి చెందినటువంటి మండల పార్టీ అధ్యక్షులు
జెన్నిగల నాగరాజు గారు మాట్లాడుతూ మా నాయకుడు బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని అవహేళనగా మాట్లాడడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, బుర్రా మధుసూదన్ యాదవ్ గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు, జిల్లా అధ్యక్షులుగా చేశారు, ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేస్తూ ఉన్నారు. విమర్శిస్తున్నటువంటి నువ్వు కనీసం వార్డు నెంబర్ కన్నా గెలిచినటువంటి పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో విలువలతో కూడినటువంటి మాటలే ఉండాలి తప్పితే వక్రీకరిస్తూ ఏదో అధికార పార్టీ నాయకులు దండలేస్తారు, వారి కోసం మనం మాట్లాడితే ఏదో మేలు చేకూరుతుందని స్థాయికి మించి మాట్లాడితే సరైన పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు గుడ్లూరు మండలంలో కానీ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇసుక దందా నీదే, అక్రమ గ్రావెల్ దందా నీదే, పేకాట శిబిరాలు నడుపుతుంది ఎవరు? మీరు కాదా? మీ పార్టీ నాయకులు కాదా? అనాధికార మద్యం వ్యాపారం కూడా ఇటీవల కాలంలో మన పేపర్లో చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక గుడ్లూరు మండలంలోనే కల్తీ జరిగినటువంటి విషయం కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. రేషన్ వ్యాపారం మీదే. ఈ యొక్క మండలంలో జరిగేటటువంటి అవినీతి అక్రమాలకన్నిటికీ కూడా నువ్వే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వీటిల్లో వచ్చినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా వసూలు చేస్తూ మీ నాయకుల జోబిల్లో నింపుతున్న వ్యక్తివి నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాం. ఏదైనా కూడా మాట్లాడే ముందు స్థాయి దిగజారి మాట్లాడితే మంచి పద్ధతి కాదు, ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి రాళ్ళపాడు ప్రాజెక్ట్ గేట్లు ఎన్నో తెలుసా అని అడిగావు. అవునాయా? నీకు తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. టీఎంసీ ఏందో తెలుసా? క్యూసెక్ అంటే ఏందో తెలుసా? నీటిని ఏ విధంగా కొలుస్తారో తెలుసా? గణపటి అడుగులు అంటే తెలుసా? నీకున్నటువంటి అరాకొర పరిజ్ఞానంతో ఏదో మనం మాట్లాడితే చెల్లిద్దని చెప్పి నువ్వు మా నాయకుడి మీద అవాకులు చవాకులు పేలిస్తే ఇక్కడ చూస్తే ఎవరు ఊరుకుండరు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నారు. ఏ నాయకులైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో మీ అధికార అహంకారాన్ని మీరు చూపిస్తూ ఉన్నారో మీరందరికి కూడా 2029లో లెక్కలు చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏ చెరువుల్లో ఈరోజు దందాలు చేస్తూ ఉన్నారో అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా కొలతల ప్రకారం మీ చేతే డబ్బులు కట్టించే రోజులు దగ్గరలో ఉన్నాయనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. స్థాయి దిగజారి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. ఇది ఒక రాజ్యాంగమైనటువంటి పదవులు చేసినటువంటి వ్యక్తి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు. కనీసం మీరు ఒక వార్డు నెంబర్కైనా పోటీ చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులని మీరు ఏ నాయకులు పూలదండల కోసం మెప్పు కోసం మీరు మా నాయకుని మాట్లాడితే సహిస్తా ఊరుకునేది లేదు. గురిగింజ సామెతను మరొకసారి మీరు గుర్తు చేసుకుంటే మంచిది. మీకు అనుకూలమైనటువంటి మీడియాలో మీ పేర్ల కోసం లేదా మీ పబ్లిసిటీ కోసం మా నాయకుడిని ఏదో మాట్లాడాలని చూస్తూ ఊరుకునేది లేదు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ఈ జనగర్ల నాగరాజు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి నిర్వాహకం ఈ కందుకూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి ఓ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా నకిలీ పాసు పుస్తకాలని సృష్టించి వాటిల్ని బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకొచ్చుకున్న పరిస్థితి నీది కాదా అని అడుగుతా ఉన్నాం. అది కొద్ది రోజుల తర్వాత బయటపడితే లాలూచిపడి నువ్వు కొంతమంది నాయకులు కాళ్ళు పట్టుకొని దాన్ని మాఫీ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. ఇది నిజమా అబద్ధం అనేది గుడ్లూరు సెంటర్లో నువ్వు ఏ గుడికైనా వస్తే ఆ గుడికాడికి వచ్చి ప్రమాణికానికి నువ్వు సిద్ధమని మేము అడుగుతా ఉన్నాం. ఇది నిజమా అబద్ధం అనేది నువ్వు తెలిపించాలి. మేము విమర్శ చేసాం, ఆ విమర్శని నిజమా అబద్ధం అని తేల్చే పరిస్థితి నీకుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.